హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ మీరు చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. సో చాలామంది క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అనేది రాస్తుండగానే సిస్టమ్ టెర్మినేట్ అయిపోయి ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి? కొంతమంది సక్సెస్ఫుల్గా రాశారు, బట్ చాలామంది మేము బాగా రాయలేదు, మాకు తక్కువ ర్యాంక్ వస్తే మేమేం చేయాలి, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఎక్కడ చూసుకోవాలో తెలియట్లేదు. ఇక్కడ నేను ప్రూఫ్స్తో సహా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే సచివాలయం నుండి తెలిసింది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే చాలామంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత, అంటే సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి లాగిన్ ఐడి అవన్నీ బాగానే ఇస్తుంది, నెట్వర్క్ ఎర్రర్ లేకుండా. కానీ లొకేషన్ దగ్గర మాత్రం యాక్సెస్ ఇవ్వట్లేదు. అయితే నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది, అది సాల్వ్ అయింది అనుకునే లోపు లొకేషన్ ఎర్రర్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అయితే అవుతుంది. దాని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాష్ బోర్డ్లోనికి ఎంటర్ అవ్వడమే. నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా అలానే ఓపెన్ అయ్యిద్ది. మీది ఎవరి పేరు ఉంటే ఆ పేరుతో. తర్వాత ఏంటంటే అక్కడ డాష్ బోర్డ్ కింద అసైన్మెంట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మన టైం స్లాట్ ఉంటే చెప్పిద్ది, లేదంటే ఈ టైంలోనే చూపిస్తుంది. కానీ చాలామందికి ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళ క్యాండిడేట్స్కి ఏంటో ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. దాని పక్కనే రీషెడ్యూల్ అని ఆప్షన్ ఉంటుంది. అది పెట్టుకుంటే వితిన్ ఈ మంత్ 20th లోపు మనకి ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ అయ్యిద్ది. సో ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. అండ్ తర్వాత వచ్చి చాలామంది మాకు ఎగ్జామ్ అయింది, బట్ మేము బాగా రాయలేదు, అసలు మరి మాకు జాబ్ వస్తుందా రాదా అని చాలామంది డౌట్తో ఉన్నారు. వాళ్ళకి 90 డేస్ అండి, అంటే మళ్ళీ 3 months తర్వాత డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. అంతలోపు మనం ఏం చేయాలంటే రికమెండెడ్ జాబ్స్ కింద లెర్నింగ్ రికమెండేషన్స్ అని ఉన్నాయి కదా, మనం ఏ ఫీల్డ్కి అంటే మనకి సర్వే చేసేటప్పుడు మనకి ఏం చదివామో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కదా, మన డిగ్రీ బేస్డ్ మీద మనకి రికమెండేషన్ కోర్సెస్ అనేవి కింద వస్తాయి. అవి మనం కంప్లీట్ చేస్తే ఎగ్జామ్లో కూడా సేమ్ అలాంటి క్వశ్చన్సే వచ్చి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి గెయిన్ అవుద్ది అనమాట. సో ఇది ఎగ్జామ్ కొంతమందికి మాత్రమే అని కాదు, అందరికీ ఉద్యోగ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా, అది తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ నో ప్రాబ్లం, మళ్ళీ మనం రాయొచ్చు. అండ్ తర్వాత ఓన్లీ ఈ వీక్లో 5 డేస్కి కొంతమందికి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది వచ్చింది. చాలామంది సుమారు 25 లక్షల మంది పైగా ఈ సర్వేలో రిజిస్టర్ అయ్యారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం. సో వీళ్ళందరికీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే ఒక 3 months వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పారు సచివాలయంలో అడిగితే. సో ఈ 3 months లోపు ప్రతి ఒక్కరికి షెడ్యూల్ అయ్యిద్ది. అందరికీ ఒకేసారి పెట్టడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున అలా ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్, ఎలా లాగిన్ అవ్వాలక్క అని నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను చూపించిన డాష్ బోర్డ్లో రిజిస్టర్ అండ్ లాగిన్ అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో లాగిన్ అనే ఆప్షన్ మీద కొడితే మనకి మెయిల్కి అండ్ మెసేజ్ ఫోన్ నెంబర్కి రెండిట్లకి ఓటీపీ వస్తుంది. అవి ఎంటర్ చేసిన వెంటనే కొన్ని కండిషన్స్ అడిగిద్ది అనమాట. అది మీరు ఈ జాబ్కి ఓకేనా, వర్క్ ఫ్రమ్ హోమా అని కొన్ని అడుగుతుంది. అవి మనం కంప్లీట్ చేసిన వెంటనే మనకి ఆ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఈ ఫస్ట్ సర్వేలో ఆల్మోస్ట్ చాలామంది ఎగ్జామ్ సరిగ్గా రాయని వాళ్ళు, లేదా నెట్వర్క్ ఇష్యూ వల్ల ఎగ్జాము అటెంప్ట్ చేయలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ రీషెడ్యూల్ అనేది అయితే జరుగుతుంది. దాంట్లో అయితే నో డౌట్. డేట్ కూడా చెప్తున్నాను కదా, December 20 లోపు మనం రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఈ 20 లోపే మళ్ళీ మనం వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే టైం ఉంది కాబట్టి ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి, కోర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మనం దేనికైతే మనం కోర్స్ అని అక్కడ సర్వే చేసినప్పుడు ఇచ్చామో ఓన్లీ దాని బేస్డే వస్తున్నాయండి.
ఏంటంటే ఇక్కడ కోర్ వాళ్ళు ఈసీ చదివిన వాళ్ళు ఉంటారు బీటెక్‌లో. వాళ్ళకి కూడా కోడింగ్ క్వెషన్స్ అయితే వస్తున్నాయి. పైథాన్ మీద, సి మీద. కోడ్ అక్కడ రాయడానికి పాసిబిలిటీ లేదు. బట్ వాళ్ళు కోడింగ్ క్వెషన్స్ అయితే ఇస్తున్నారు. అట్‌లీస్ట్ కోడ్ రాసి ఏ కండిషన్ అని అడిగినా బాగుండేది. కానీ అలా అడుగుతున్నారు. ఏమైనా గానీ దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. కోడింగ్ క్వెషన్స్ కూడా నేర్చుకోండి. టెక్నికల్‌గా చూస్తే ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా కోడింగ్ క్వెషన్స్ వస్తున్నాయని చెప్పారు. సో, వాళ్ళు డిగ్రీలో చదివిన బ్రాంచ్‌ని బట్టి వచ్చే క్వెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఎగ్జాము సరిగ్గా రాయని వాళ్ళు, లేదా ఎగ్జామ్ అసలు అటెంప్ట్ చేయని వాళ్ళు ఈ 2 క్యాండిడేట్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. రాయని వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంది. ఎక్స్‌పైర్ అయిన వాళ్ళకి. అది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వెంటనే చేస్తుంటే అక్కడ సర్వర్ అనేది బిజీగా ఉండి ఓపెన్ అవ్వట్లేదు. సో, కాబట్టి ప్రయత్నిస్తా ఉండండి. అది ఓపెన్ అయిన వెంటనే రీషెడ్యూల్ చేసుకోండి. అండ్ తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళు మేము బాగా రాయలేదు అనుకుంటే గనక నో ప్రాబ్లమ్. మళ్ళీ అంటే 3 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. వీళ్ళందరికీ ఇక్కడ మనం స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఉంది. అండ్ మళ్ళీ అటెంప్ట్ చేసి మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు. సో, దీనికైతే నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ అంటే ఓన్లీ ఈ వీక్ మాత్రమే ఇచ్చారు. మేబీ కొంతమందికి నెక్స్ట్ వీక్ కూడా రావచ్చు అని చెప్పారు. సో, అసలు మెసేజ్ రాని వాళ్ళకి మేబీ నెక్స్ట్ వీక్‌లో అప్డేట్ అనేది ఉంటుంది అని చెప్పారు. సో, ఇది ఫ్రెండ్స్. ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పొందాలంటే మేఘనా ట్యుటోరియల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా. మన ఛానల్‌లో ప్రీవియస్ ఇయర్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కండక్ట్ చేసిన జనరల్ అవేర్‌నెస్ టాపిక్స్‌ని అన్నిటిని కలిపి ఒకే వీడియోగా చేసి ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ఎగ్జామ్‌కి వెళ్తున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వీడియోని చూడండి. మీకు ఆ వీడియో తప్పక హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా.